పాడుతా తీయగా చల్లగా హంసిని. అదే మొహమాట పడుతూ ఇలా గట్టిగా చెప్పు. హాయ్, గుడ్ ఈవినింగ్ చెప్పు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, మేడం. ఇది ఏం పాట? ఇది గోపికమ్మ. గోపికమ్మ. గోపిక వాళ్ళ అమ్మ కాదు సార్. ఏ సినిమా నుంచి? ముకుంద. సంగీతం మిక్కీ జెమియర్ గారు. పాడినవారు? చిత్ర గారు. రాసిన వారు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. దీంట్లో ఇంకొక సింగర్ కూడా ఉన్నారు. తెలీదు. చెప్పలేదా? తెలీదు. రమ్య బెహ్రా గారు కూడా పాడారు ఈ పాట. ఒక 2 లైన్లు పాడుంటారు. ఓకేనా? గోపికమ్మ. గోపిక వాళ్ళ అమ్మాయి. చాలా ఏజ్డ్ గోపిక. గోపిక అంటే యంగ్గా బ్యూటిఫుల్గా ఉండాలి. నువ్వేంటి ఇంత ఓల్డ్గా ఉన్నావు? లుక్ అట్ యు. యువర్ వెరీ ఓల్డ్ ఆంటీ. అవును మరి. ముద్దు గోపిక. గోపికమ్మ అంటే నీలాగే ఉండాలి. చిన్న బుజ్జి గోపిక. నిన్ను చూస్తే కృష్ణుడు వెంటనే ప్రేమలో పడిపోతాడు. అంత ముద్దుగా అందంగా ఉన్నావు. ఊరికే చెప్తూ ఉంటాడు ఆయన. అంతేంలే, అస్సలు పట్టించుకోకు, వదిలే. అవ్వలాగా ఉంది గోపిక అవ్వ. ఓకే అవ్వ, ఆల్ ది బెస్ట్. బాగా పాడు. థ్యాంక్ యూ. గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా. విరిసిన పూమాలగా విందుని ఎదవాలగా తలపును లేపాలిగా పరదాలే తీయక పరుపేదిగా నీయక పవళింపాయింతగా గడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వీణక గడపల్లో కిరణాలు నేలెమ్మన్న కదల కక్కలికి కునుకేల తెల్లవార వచ్చెనమ్మ. గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా. నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచే నీ కన్యామణి. నీ కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని. జగ్గేలా జాగేలా సంకోచాల చవ్వని పిక్కాలు పిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమార నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కలుపు సంబరాన. గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా. ఆ ఆ ఆ ఆ ఏడే అల్లరి వనమాలి
జడ్జెస్ వాట్ యూ థింక్ విజయ్ ప్రకాష్ గారు? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతారం ఎత్తాడు. నాకు డౌటే లేదు నువ్వు కూడా ఆ టైంలో అవతారం ఎత్తావని. గోపికమ్మలాగే ఉన్నావు, ఏదో శ్రీకృష్ణుడు నీ వాట్సాప్ ఫ్రెండ్ లాగా పాడుతున్నావు. అందుకే అన్నాను గోపికవ్వ అని. ఆ కాలం నుంచి ఉంది తను. షీఈస్ లుకింగ్ సో ప్రిటీ, యు లుకింగ్ సో బ్యూటిఫుల్, యు సింగింగ్ సో బ్యూటిఫుల్, యు లుకింగ్ లైక్ వన్ ఏంజల్, సౌండింగ్ లైక్ అన్ ఏంజల్. థ్యాంక్ యూ చాలా బాగుంది నీ గొంతులో, వినేందుకు అంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ సార్. పాట వింటుంటే ఇంకా వింటూనే ఉండాలి, ఇంకా వింటూనే ఉండాలి. అంతా యు లుకింగ్ సో బ్యూటిఫుల్, యు లుకింగ్ సో ప్రిటీ, యు సౌండింగ్ సో గుడ్. కోరస్ బ్యాకింగ్ వోకల్స్ డిడ్ సచ్ అన్ అమేజింగ్ జాబ్. ఈ పాట సింపుల్ మెలడీ కానీ దాంట్లో చాలా ఒక స్వీట్నెస్ ఉంది. అఫ్ కోర్స్ ఆ రెండో చరణం ముందు ఒక ఆలాప్ ఉంది కదా, ఆ ఆలాప్ నువ్వు ఎలా పాడతావని నేను కూడా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఆ ఆలాపు చాలా డిఫికల్ట్. నీ ఏజ్కు నువ్వు దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశావు. ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఆలాప్ ఇంకా బాగా పలుకుతుంది. కానీ ఓవరాల్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీబడి. నీకెలా అనిపించింది నీ పర్ఫార్మెన్స్? బాగా అనిపించింది. మాకు కూడా బాగా అనిపించింది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ గురుగారు బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు నిన్ను బాగా మెచ్చుకున్నారు. సంతోషంగా ఉంది నీకు? ఎస్ సార్. నిజంగా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా అంటే ఏంటి? వెన్నుని ఎదవాలగా అంటే ఏంటి? అదొక్కటి చెప్పు, నేను సంతోషిస్తా. మాకంత తెలుగు తెలియదు. పర్వాలేదు. వెన్నుడు అంటే విష్ణుమూర్తి, అన్నిటికి నిధి పరమౌషధము, వెన్నుని నామమే విమలౌషధము అని అన్నమయ్య గారు రాశారు. వెన్నుడు అంటే విష్ణుమూర్తి, పూమాలగా విష్ణుమూర్తి ఎదపైన నేను వాలగా అని రాశారు శాస్త్రి గారు. చాలా బాగా పాడావు నువ్వు పాట అంతా. ముఖ్యంగా చరణంలో జంకేలా జాగేలా సంకోచాల జవ్వని, అక్కడి నుండి అవన్నీ స్వరాల మెట్లు దిగి వస్తున్న ఒక సౌదామిని, ఒక మెరుపుకన్నెలాగా అనిపించింది. ఎంత బాగా పాడావు, ఎంత బాగా పాడావు నిజంగా. ముఖ్యంగా నీలో నాకు బాగా నచ్చింది నీ కృషి, నీ శ్రద్ధ కంటే అది బాగున్నాయి. అంతకంటే మించిన ఒక గొప్ప లక్షణం ఏంటో తెలుసా? సహనం. నీ బంగారు భవిష్యత్తుకు సహనమే సోపానము. సహనం అంటే ఏంటి తెలుసా? అడుగు ఒకసారి, అడిగేసి. సహనం అంటే ఏంటి? ఓర్పు, పేషెన్స్. ఓకేనా? ఓర్పు అంటే తెలుసా? ఓర్పు అంటే తెలియదు. పేషెన్స్. పేషెన్స్ అంటే తెలుసా? ఇది హాస్పిటల్లో ఉంటారు, అది కాదు. అది కాదు సార్ పేషెన్స్. మీ అమ్మ తిడుతున్నా కూడా నాకేం తెలియదు, నేను తినేది నేను తింటూనే ఉంటాను, ఐస్ క్రీమ్లు చాక్లెట్లు, మా అమ్మ తిడుతూనే ఉంటుంది, పర్వాలేదు. అది పేషెన్స్ అనమాట. అది అది పేషెన్స్, దీంది కాదు. గ్రాండ్ మమ్మీని తిడతారా మమ్మీ మీరు? ఎప్పుడైనా సార్, ఎప్పుడూ మాత్రం మంచిగా ఉంటుంది, అన్ని చెప్పినవి చేస్తుంది, బాగా ఓర్పు సహనం ఓర్పుగా ఉంటుందా? ఉంటుంది. ఆ. కానీ వీడు తమ్ముడు ఇరిటేట్ చేసినప్పుడు గోల్ చేస్తే తిడతాం. తమ్ముడు ఇరిటేట్ చేస్తాడా నిన్ను? ఇరిటేట్ అంటే అలాంటి ఇరిటేట్ కాదు, అప్పుడప్పుడు టీవీ రిమోట్ ఇవ్వకపోతే నాకు నచ్చదు అనమాట. అంటే ఇప్పుడు రోజంతా చూసి వస్తాను, నేను స్కూల్ నుంచి వస్తాను, నాకు టీవీ రిమోట్ ఇవ్వకపోతే నాకు కొంచెం కోపం వస్తుంది. అది ఆ కొద్దిగా కోపం అంటే ఎలా? కొంచెం ఎక్కువ మాట్లాడితే మీ మీద కూడా చూపిస్తుంది ఇప్పుడు. వాళ్ళ చూద్దాం. తమ్ముడిని స్పేర్ చేసినట్టే మిమ్మల్ని చేస్తుంది, దాని నుంచి చూస్తున్నా. చూద్దాం, ట్రై చేద్దాం. కొంచెం కోపం అంటే ఎలాగా? ఇప్పుడు నేను ఒక 5 times అడుగుతాను, వాడు ఇవ్వకపోతే ఇంకా నేను లాగేసుకుంటాను, ఇంకా ఇవ్వకపోతే మమ్మీని పిలుస్తాను. అరుస్తావా గట్టిగా? అరుస్తుంది. అరవను, మరి ఏం కొడతావా? అప్పుడప్పుడు అరుస్తాను, ఆ. అప్పుడు కూడా వినకపోతే మమ్మీని పిలుస్తాను. ఏమని అరుస్తావు? సాత్విక్ ఇవ్వ రిమోట్. అది అంత గట్టిగా నాకేం వినపట్టం లేదు. సాత్విక్ ఇవ్వ రిమోట్. అబ్బా, నిజంగా మీకు ఓర్పు కావాలి. ఎస్ సార్, గట్టిగా. వాడి దగ్గర మటుకు నీకు ఓర్పు సహనం లేదనమాట. కొంతసేపటి దాకా ఉంటుంది, ఒక 10 times అడుగుతాను, 15 times అడుగుతాను, దాని తర్వాత కూడా ఇవ్వకపోతే ఇంకా నాకు పేషెన్స్ అయిపోతుంది. అలాగే అడుగుతుంది. గోల ఉంటుంది మీ ఇల్లు అయితే. అంశని వచ్చిన తర్వాత ఇంటికి అప్పుడు బాగా గొడవగా బిల్డింగ్ మొత్తం తెలిసిపోతుంది అంశని వచ్చిన స్కూల్ నుంచి. అని టీచర్ల దగ్గర కూడా ఎలాగ అరుస్తుందా?
ఆహా, లేదు ఎప్పుడు మంచి పేరే ఫస్ట్ అలాగే ఉంది. ఫ్రంట్ రో స్టూడెంటా? చాలా టీచర్స్ ఇంప్రెస్ అయిపోతారు. మీ స్కూల్లో చూస్తున్నారా నువ్వు పాడేది? చూస్తున్నారు. నీకు ఫ్యాన్స్ ఉన్నారా మీ టీచర్స్? ఫ్యాన్స్ అని కాదు కానీ చెప్తారనమాట, చాలా బాగా పాడావు, అది విష్ యూ ఆల్ బెస్ట్ ఫర్ ఆల్ ద నెక్స్ట్ రౌండ్స్ అని అలా చెప్తారు. అందుకని ఈజీగా మార్కులు ఇచ్చేస్తారా ఎగ్జామ్స్లో టెస్టుల్లో? ఆహా లేదు, మళ్ళీ రీకండక్ట్ చేస్తారు, అది మిస్ అయితే. నిన్ను కూర్చోబెట్టుకొని టీచర్ అన్ని చూపించి ఇదిగో ఇదే ఆన్సర్, ఇది క్వశ్చన్ అని చెప్పి అలాగే ఆన్సర్ చూపించరు, ఆ. క్వశ్చన్ పేపర్ ఇస్తారు, నేను ఆన్సర్ రాసేసి నీకు హెల్ప్ చేయరు? హెల్ప్ చేయరు. సర్లే, నీ ఫ్యాన్స్ ఉన్న తర్వాత నీకు హెల్ప్ ఆ చేయకుండా ఫెసిలిటీ ఎవ్వరకు లేరు సార్, ఋషులకు మాత్రం ఉంది. ఎందుకంటే ఋషులే చెప్తా టీచర్కు ఈ క్వశ్చన్ ఇవ్వండి అని. నాకు ఆన్సర్ తెలుసు, క్వశ్చన్ ఇది ఇది ఇవ్వండి. అక్కడ చాలా ఈజీగా ఉంటారేమో మీ టీచర్లు. ఓకే, నీ ఫ్యాన్స్ అయ్యి ఉండి నీకు బాగా హెల్ప్ చేస్తారేమో. మా హెడ్ మిస్ట్రెస్ ఎంత స్ట్రిక్ట్ తెలుసా? తెలీదు. మన హెడ్ మిస్ట్రెస్ ఎవరు తెలుసా? తెలుసు, ఎవరు? సునీత మ్యామ్. ఓకే, శ్రీవల్లి సునీత మేడం హెడ్ మిస్ట్రెస్ గారు. బాబోయ్ ఎన్ని పేర్లు వచ్చేస్తున్నాయో మా నాకు. గ్రాండ్ మమ్మీ ఎలా పాడారో చెప్పండి. ద్వాపర యుగం నుంచి వచ్చింది. నిజంగా తను గ్రాండ్ మదర్ అయిన తర్వాత కూడా తన గ్రాండ్ చిల్డ్రన్ గుర్తు పెట్టుకునేంత స్థాయికి, వాళ్ళు కూడా తన గురించి మాట్లాడుకునేంత స్థాయికి తను ఒక గొప్ప గాయనిగా ఎదుగుతుంది అనే నమ్మకం నాకు ఇవాళ కుదిరింది. అప్పుడు కూడా ఇలాగే అరుస్తుంది. నా అనుకున్న వాళ్ళ మీదే అరుస్తారు కదా నాన్న. నువ్వు తమ్ముడిని హీజ్ మైన్, హీజ్ మై బ్రదర్ అనుకుంటావు కాబట్టి అరుస్తావు. అవును. మీ ఇద్దరు కూడా చాలా ముద్దుగా ఉన్నారు. యు డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ తల్లి. ఓకే, గిఫ్ట్ ఎవరు ఇస్తున్నారు? నేను ఇస్తా. ఓకే, ఒక్కసారి రావా ప్లీజ్. సేమ్ కలర్, కలర్ కూడా మ్యాచ్ అయింది. థ్యాంక్ యూ. నీకోసమే తీసుకొచ్చిన గిఫ్ట్, అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి. ఇది ఏమై ఉండాలి? తెలీదు. ఏముంటే బాగుంటుంది? టీవీ రిమోట్ కాదు, ఆ. ఒక్క రిమోట్ కార్ ఉంటే బాగుండు. రిమోట్ కార్ నీకా సాత్విక్? సాత్విక్కి. సాత్విక్ కోసమా? అవును. వావ్! వాడు మళ్ళీ నీకు ఇవ్వడు, పర్వాలేదా? వాడు ఇస్తాడు. ఇస్తాడు, ఒక 10-15 సార్లు అడిగిన తర్వాత ఇస్తాడు. మమ్మీ నాకు సాత్విక్ రిమోట్ ఇవ్వట్లేదు. స్ట్రాటజీ బాగుంది. వాడికి రిమోట్ కార్ ఇచ్చేసి వాడు దాంతో ఆడుకుంటూ ఉంటాడు, తన టీవీ చూసుకోవచ్చు. అది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. సరే ఓపెన్ చేయి. గ్రాండ్ మమ్మీకి అల్లరి గ్రాండ్ చైల్డ్, అల్లరి కృష్ణుడు ఇష్టమా? అందుకేనా ఇవాళ ఆ పాట పాడావు? అవును సార్. థ్యాంక్ యూ గ్రాండ్ మమ్మీ. వెళ్ళి కూర్చోవచ్చు.